హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. నేను ప్రజెంట్ కేరళలోని త్రిశూర్ అన్న టౌన్లో ఉన్నాను. కేరళ అంటే మనకు తెలిసిందే కదా, ఫుల్ ఎలిఫెంట్స్, గ్రీనరీ, కోకోనట్ ట్రీస్, మొత్తం రివర్ వాటర్స్, బ్యాక్ వాటర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కేరళకు వస్తే ఏ ప్లేస్లకు వెళ్ళాలో ఎత్తుక్కోలేక చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కేరళ మొత్తం టోటల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మున్నారు, కొచ్చిన్, వైనాడు, తర్వాత ఇంకొకటి ఉంది, అది ప్లేస్ వాల్పరాయి. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. ఇవి మెయిన్గా మంచి మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లొకేషన్స్ అని వీటికి మాత్రమే వెళ్తుంటారు. కాకపోతే నేను కేరళలో ఈ ప్లేస్లకు అస్సలు వెళ్ళాను అనమాట. మున్నార్ కానీ వాల్పరాయి కానీ. నాతో పాటు హిల్జో జాయ్ అని చెప్పేసి మా నేబర్ ఫ్రెండ్ అనమాట, తను కూడా వస్తున్నాడు నాతో పాటు. హిల్జో జాయ్ అని చెప్పేసి మా నేబర్ ఫ్రెండ్ అనమాట, తను కూడా వస్తున్నాడు నాతో పాటు. సో ఇద్దరం కలిసి ఆ ఫారెస్ట్లో ఉన్న కొత్త ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. స్టే కనెక్ట్. చాలా చాలా మంచి డీటెయిల్స్, మంచి వీడియోస్ మీకు చూపించబోతున్నా. ఇది మా కేరళలో ఉంటున్న హౌస్. హాయ్ ఫ్రెండ్స్, మనం రావాల్సిన చోటుకి వచ్చేసామన్నమాట. మనం ఇంతకుముందుకే అనుకున్నాం కదా, మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము, కేరళలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అని చెప్పాను కదా. ఆ ప్లేస్కి అయితే వచ్చాను. ఆ ప్లేస్ ఒకటే చూస్తున్నానేమో అనుకున్నాను, కాకపోతే ఆ ప్లేస్తో పాటు ఇక్కడ ఇంకా వేరే కూడా చెప్పాల్సి వస్తుందన్నమాట. అవి ఏంటంటే రబ్బరు తోటలు. ఇవన్నీ చాలా పెద్ద రబ్బర్ తోటలు, చాలా పెద్ద. ఇదంతా ఒక ఫారెస్ట్ లాగా ఉందన్నమాట రబ్బర్ తోటలు అనేది. సో ఇవన్నీ రబ్బర్ ప్లాంట్సే. వీటి నుంచి రబ్బర్ తీస్తారు మొత్తానికి. సో కింద మామూలుగా తాటికల్లు, టడ్డీ ఎలా తీస్తారో ఆ టడ్డీ లాగానే ఉంటుంది అనమాట. ఇది చిన్న లిక్విడ్ కారుతుంది ఇక్కడ నుంచి, దీంట్లోంచి, చెట్టు నుంచి. సో ఆ లిక్విడ్ అంతా తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో ప్రాపర్గా రబ్బర్గా తయారు చేస్తారు. ఇదంతా రబ్బర్ ఎస్టేట్ మొత్తం, చాలా ఫారెస్ట్ లాగా ఉంది. సో ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటనేది మనం వెళ్ళిపోదాము. చూశారు కదా, ఇది మొత్తం రబ్బర్ ప్లాంటు. దీని నుంచి రబ్బర్ ఎలా వస్తుందని చూపిస్తాను. రబ్బర్ అంటే ఎగ్జాక్ట్గా రబ్బర్ రాదు, మన తాటికల్లు, ఈతకల్లు తీస్తారు కదా, అలాగా వస్తుంది అనమాట. సో ఇది చెక్కి పెట్టారు కదా, ఇది సో ఇది ప్లాంట్కి కూర్చిపెట్టారు కదా, ఇందులోంచి రబ్బరు ఇందులో కారుతుంది అనమాట లిక్విడ్ రూపంలో. దీన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేస్తారు.
సో అలాగా ప్రతి ఒక్క చెట్టు నుంచి సేకరిస్తారనమాట రబ్బర్ని. సో ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ రబ్బర్ మొక్కలే. వీటన్నిటిని ఫ్యాక్టరీ నుంచి సేకరించి మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తారు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా మనకు మంచి లొకేషన్కి వెళ్తున్నామని. ఆ లొకేషన్ అయితే వచ్చామన్నమాట. అదే ఈ లొకేషన్. ఇది అంటే ఏంటి, ద గ్రౌండ్ కోసం ఇంత బిల్డప్ ఇచ్చారనుకోవద్దు. ఈ గ్రౌండ్ విలువ ఏంటనేది మీకు డ్రోన్ షాట్లో తెలుస్తుంది. సో లొకేషన్ అయితే ఇది, మొత్తానికైతే లొకేషన్ ఇది. కాకపోతే దీని స్పెషాలిటీ అనేది మనకు ఓన్లీ డ్రోన్ వ్యూలోనే తెలుస్తుంది. సో మీకు మంచి వీడియో డ్రోన్లో చూపిస్తాను.